అంటే దేశంలో పేదరికము, దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు ఉన్న ప్రతి చోట దానికి ప్రతిఘటన ఉంటుంది. ఆ ప్రతిఘటన ఒక సంఘటిత రూపంగా మారినప్పుడు అది ఒక రాజకీయ పార్టీ అవుతుంది. ఆ రాజకీయ పార్టీ ప్రజలందరినీ కూడగట్టినప్పుడు ఒక ఉద్యమం అవుతుంది కదా. అది ఇవాళ పరిస్థితులలో వీటన్నిటికీ సరి అయినటువంటి ఒక సంఘటిత రూపంగా ఉన్నటువంటిది సిపిఐ మావోయిస్ట్ పార్టీ. చట్టబద్ధ పోరాటం, చట్ట వ్యతిరేక పోరాటం, సాయుధ పోరాటం, నిరాయుధ పోరాటం చేస్తూ వచ్చినాము. ఇప్పుడు సాయుధ మావోయిస్టులను నిర్మూలిస్తా అని చెప్పని కగారును కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అనేక వందలాది మందిని చంపుతున్నది, వేలాది మందిని అరెస్ట్ చేస్తుంది, వేలాది మందిని సరెండర్ ఇస్తుంది కదా. దీంతో సమసిపోతుందా అంటే సమసిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అంటే ఇవన్నిటికీ అంటే దోపిడీ, పీడన, అవమానాలు, అత్యాచారాలు ఉన్నంతకాలం ప్రతిఘటన ఉండడం అనేటువంటిది ఒక తిరుగులేని నియమం, దాని మినహాయింపు ఉండదు. అది మళ్ళీ సంఘటిత పడితే మళ్ళీ ఉద్యమంగా కొనసాగుతుంది కదా. అట్లా తాత్కాలికంగా అణచివేయబడ్డట్టు కనిపించినా మళ్ళీ అది లేస్తూనే ఉంటుంది.